ఉన్నాము. ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళ్తా ఉన్నాం కాబట్టి మనము ఈరోజు తెలుసుకోబోయేటువంటి అంశము ఏంటి అని అంటే, క్రీస్తు పుట్టుక చేసిన కార్యములు అంటే చేసిన పనులు అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయన పుట్టుక కొన్ని అద్భుతాలను చేసింది, కొన్ని కార్యాలను మనుషులకు చూపించింది. ఇక నుండి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉన్నది కనుక కొద్దిగా కొన్ని అంశంలోనూ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ చాలా వాటికి మనము తెలుసుకుని ఉన్నాం క్రిస్మస్ గురించి. అయితే క్రీస్తు పుట్టుక అనేటువంటిది కొన్ని కార్యములను మనకి చూపిస్తా ఉన్నది. మొదటి కార్యమును మనము ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో గమనిద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఈ షీలోహు వచ్చే వరకు అనేది ఫుట్ నోట్ లో కింద అతడు షీలోహునకు వచ్చే వరకు, అతడు అనంటే క్రీస్తు షీలోహు ప్రార్థనా మందిరంలోనికి వచ్చేటప్పటికి, షీలోహు ప్రార్థనా మందిరం అంటే అఫ్కోర్స్ అది యెరూషలేము ప్రార్థనా మందిరము, గుడారము అని చెప్పి మనం కొన్ని వచనాల్లో కూడా చూస్తూ ఉంటాం ముందు. అయితే అతడు షీలోహు వచ్చే వరకు, షీలోహు వచ్చాక జరిగే వాటిని చెప్తున్నారు. ఆయన రాగానే రాజదండము ఆయన కాళ్ళ మీద ఉంటది. అంటే భూలోకంలో ఎవరైతే రాజులుగా పాలిస్తూ ఎదుటి వారి మీద పెత్తనం చలాయిస్తూ ఉంటారో అదంతా ఆయన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ప్రజలందరూ ఆయన వైపు తిరుగుతారు. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఎప్పటికీ జరుగుతూనే ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుండి ఆయన దగ్గర జ్ఞానులు వచ్చారు, పరిసయ్యులు లైక్ గొర్రెల కాపర్లు వచ్చారు, ఎక్కడెక్కడో ప్రాంతంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు. ఆయన్ని వెతుక్కుంటూ రోగిష్ఠులు వచ్చారు, రోగంతో ఉన్నటువంటి వారు వచ్చారు, అద్భుతాలు చూడాలని, ఆశ్చర్యకార్యాలు చూడాలని వచ్చారు. సో ఇట్లా చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి వచ్చారు. సో అంతే ఈ వచనంలో లాస్ట్ లో చెప్తున్నారు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇది ఎప్పటిదాకా ఈ విధేయత కొనసాగుతూ ఉంటది అని అంటే, ఈ భూమి అంతమైపోయాక, మరలా నూతన సృష్టి ప్రారంభింపబడ్డాక, తర్వాత మరలా పరలోకంలోను నరకంలోను మనుషులను వేరుపరిచాక కూడా ఈ యొక్క విధేయత అనేటువంటిది కొనసాగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే, క్రీస్తు పుట్టుక నుంచి క్రీస్తుకు విధేయులైండులాగున ఈ యొక్క కార్యములు జరగటం మొదలయ్యాయి. ఆయన పుట్టుకకు మొదటి కారణం ఏంటి అని అంటే, రాజదండములన్నిటినీ ఆయన కాళ్ళ దగ్గర తీసుకురావటము. రెండవది ఏంటి అని అంటే, ప్రజలందరూ క్రీస్తు వైపు మరలటము. అందుకే మత్తయి సువార్తలు చెప్తా ఉంటారు, క్రీస్తును నమ్మని వారు నరకంలో వేయబడతారు. క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారిని తండ్రి తర్వాత తీర్పు కాలంలో అంగీకరించరు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తు పుట్టుక కారణములు ఏంటి అని అంటే, ఆయన వైపు మళ్ళటానికి, ఆయన వైపు తిరగటానికి ఇది ఒక అవకాశంగా మారింది. తర్వాత యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇక్కడ ఆల్రెడీ ముందున్నటువంటి ప్రవక్తలందరూ ఆల్రెడీ జరగబోయే వాటిని వాళ్ళ గ్రంథాల్లో రచించేశారు. వీటి ఆధారంగానే ఆ ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని గ్రహించారు. అయితే ఆల్రెడీ యెషయా గారు చెప్తున్నది ఏంటి అని అంటే, ఆల్రెడీ ఒక సూచన ముందే ఇవ్వబడుతుంది. ఏంటి ఆ సూచన అంటే, ఒక కన్యక గర్భవతి కుమారుని కంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఒక కన్యక బిడ్డను ఎలా కంటది. చాలా వాటికి జంతువుల్లో సృష్టిలో చూసుకుంటే కొన్ని చేపలు ఉంటాయి, మగవాటితో సంబంధం లేకుండానే పిల్లలు కంటాయి చాలా వాటికి. అది ఓన్ గా రీప్రొడ్యూస్ చేసుకుంటే వాటి ఎగ్స్ ని.
చేపలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, కొన్ని జంతువులు ఉన్నాయి రేర్గా. అంటే ప్రపంచంలో అసాధ్యమైన పని కానే కాదు ఇది. ఒక కన్యక గర్భవతి కుమారుని కనటం అనేటువంటిది అదొక సాధారణమైనదే. ఎందుకంటే సృష్టిలో చాలా జంతువులకి ఇప్పటికీ అవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సూచనను చూపించాలి. ఈ యొక్క సూచనగా ఇప్పటిదాకా ఎవరు ఈ విధంగా పుట్టలేదు. కన్యక గర్భవతి అయి ఆ గర్భంలో నుండి లోకరక్షకుడు రావటం ఈ యొక్క సృష్టిలో ఎప్పుడు ఎప్పటికీ జరగలేదు, జరగని సంఘటన. సో ఇలాంటివి చూపించటానికి, ఇలాంటి కార్యములు తెలియజేయటానికి దేవుడు క్రీస్తు పుట్టుకను, అంటే ఆయన రాకడను, మొదటి రాకడను ఇక్కడ మనం గమనించవచ్చు. ఫస్ట్ కార్యం ఏంటి అని అంటే రాజదండము ఆయన కాళ్ళ మీద ఉండటానికి ఫస్ట్ ఆయన రావటానికి కారణము. రెండవది తన ప్రజలందరూ క్రీస్తు వైపు మరలటానికి. మూడవది ఏంటి అని అంటే, మూడవది ఏమని చదువుకున్నాం మనం ఇప్పుడు, 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన నీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. రెండవ సూచన ఏంటి అంటే కన్యక గర్భవతి అయి యేసుక్రీస్తు ప్రభువాని రక్షకుణ్ణి కంటది అని చెప్పి రెండవ సూచన, అద్భుత కార్యాన్ని మనం గమనించాం. తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 20 వచ్చిన అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇంకా 23వ వచనం చూద్దాం. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. అయితే ముందు మనం పాత నిబంధనలు చూసుకున్నట్లుగా కొంతమంది ప్రవక్తలు ఏ విధంగానైతే ప్రవచించారో, ఒక కన్యక గర్భవతి కుమారుడి కంటది, కన్యక ద్వారా ఈ భూలోకం మొత్తాన్ని రక్షింపబడుతుంది, కన్యకను దేవుడే ఎంచుకుంటాడు, తర్వాత కొంతమంది జ్ఞానులు వస్తారు ఆయన దగ్గరికి, ఈ విధంగా జరుగుతుందని ఆల్రెడీ ఆయన రాసించేశారు ప్రవక్తల ద్వారా. ఈ ప్రవక్తల ద్వారా రాసినటువంటి ప్రతి ఒక్క వచనము మత్తయి సువార్తలో ఒక్కొక్కటిగా నెరవేర్పుగా వస్తూ ఉంది. చాలా మంది మాట ఇచ్చి తప్పిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మనుషులు కానీ విధమైన దేవుళ్ళు కానీ భూలోకంలో ఇద్దరుని దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. ఒకరు నిజ దేవుణ్ణి, ఇంకొకరిని అపవాది అని అంటారు. అయితే ఈ దేవుళ్ళలో నిజ దేవుళ్ళు కాకుండా రెండవ దేవుళ్ళుగా పూజించే వాళ్ళలో కూడా ఎవరు కూడా తమ మాటను నిలబెట్టుకున్నటువంటి వారు లేరు. అందుకే మన యొక్క దేవునికి ఒక మాట అంటే ఒక బిరుదు కూడా ఉంది, ఇచ్చిన మాట తప్పని వాడు అని చెప్పి. అంటే ఎగ్జాంపుల్గా ఏదైనా వస్తానన్నాడు, త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆలస్యం చేసినా కానీ ఆయన మాత్రం త్వరలో రాబోతున్నాడు అని చెప్పి చాలా సువార్తలు మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఆయన చెప్పిన మాటను ప్రతిదీ నెరవేరుస్తూ వచ్చాడు. ఇక్కడ 23వ వచనంలో చూస్తే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుటకు ఇవన్నీ జరిగాను. యోసేపు గారికి స్వప్న రూపంలో దూత కనబడటం కానీ,
ఆయన అంగీకరించి మరియమ్మ గారిని చేరదీసి బిడ్డ పుట్టేంత వరకు ఆయన జాగ్రత్తగా చూసుకోవటం కానీ పెంచుకోవటం కానీ, అంటే దూత చెప్పింది నమ్మి విశ్వసించి ముందుకెళ్ళేంత వరకు ఇదంతయు ప్రవక్తలు చెప్పినటువంటి సూచనలే, ప్రవక్తలు ఆల్రెడీ గ్రంథంలో రాసిన మాటలే, వాక్యాలే అని చెప్పి వీటినే నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు దేవుడు. అంటే ఈ యొక్క క్రీస్తు పుట్టుకలో, ఆయన పుట్టుక కార్యంలో మనకు చూపించాలనుకుంటుంది ఏంటి అని అంటే, దేవుడు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట నెరవేర్చేదాకా ఉంటాడు. అయితే అది కొంత సమయానికి ఆలస్యం అవ్వచ్చు, కానీ దాన్ని మాత్రం తప్పడు మాట అని చెప్పి బైబిల్ వచనాల్లో మనం చాలాసార్లు గమనిస్తాం. అందుకే ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. ఫస్ట్ చూసినట్లయితేనేమో మనము ఆది కాండంలో చూసాం, మనం రాజదండము మన కాళ్ళ దగ్గర ఉంటది, సమస్త జనులు అంటే క్రీస్తు కాళ్ళ దగ్గర ఉంటది, సమస్త జనులందరూ క్రీస్తు వైపు తిరుగుతారు. ఈ 2 పాయింట్స్. తర్వాత యెషయా గ్రంథంలో ఏం చూసామో, ఒక కన్యక సూచనగా చూపిస్తూ ఒక కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆ కుమారుడే లోకాన్ని మొత్తాన్ని రక్షించబోతున్నాడు అని చెప్పి అదొక సూచన. ఇప్పుడు సూచన ఏమో ఆ యొక్క ఇమ్మానియేలు అని పేరు పెట్టుదురు అని, ఒక దూత త్వరలో మనుషులకి కనబడబోతుంది స్వప్న రూపంలో అని. ఈ యొక్క కార్యములన్నీ జరగటానికి కారణము ఆల్రెడీ ప్రవక్తలు చెప్పటం మూలంగా అని చెప్పి. సో ఈ విషయంలో మనం తెలుసుకుంటుంది ఏంటి అంటే, ఆల్రెడీ దేవుడు మాట ఇస్తే దానిని తప్పడు అని చెప్పి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది పాత నిబంధన. ఈ పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ప్రవచనంగా వ్రాయబడింది ఈ వచనం. ఆయన పుట్టబోతున్నాడు ఒక శిశువుగా, ఆయనే మనకు మనిషి కుమారుడుగా పిలువబడతాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటది, ఆయనకు కొన్ని బిరుదులు ఇవ్వబడతాయి. ఏంటా బిరుదులు అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యము ఉండేటువంటి తండ్రి, సమాధానమునకు అధిపతి అని ఈయనకు పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పేర్లు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి అని అంటే, ఆ పేర్లకి తగ్గట్లుగా ఆయన బ్రతికితేనే ఇవి నెరవేర్చబడినట్టు. ఇప్పుడు మనం ఒక్కొక్క పేరుని విభజించుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన ప్రతి కార్యము ఆశ్చర్యమే. శిష్యులే ఆశ్చర్యపోతూ ఉంటారు కొన్ని సన్నివేశాలు, వారికి అర్థం కావు దేవుడు చేసే కొన్ని విషయాలు, కొన్ని సన్నివేశాలు. ఎగ్జాంపుల్గా ఆయన నడుచుకుంటూ వెళ్తాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన చెప్పిన ప్రతిదీ శిష్యులు వింటారు, ఆయన చేసే ప్రతిదీ శిష్యులు చూస్తూ ఉంటారు, కానీ ఆయనను గ్రహించలేకపోయారు శిష్యులు. కొంతమంది ఒక బాధితుడు వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చి, మా కుమారుడికి దయ్యం పట్టింది, విడిపించండి అని చెప్పంటే శిష్యులకి చేత కాలేదు. అప్పుడు క్రీస్తు దగ్గరకు వస్తే, ఇంకా ఎన్నాళ్ళు మీరు ఇలా ఉంటారు, నేను మీతో ఉండను కదా ఎప్పటికీ అని. సో ఇవన్నీ డైరెక్ట్గా వారు చూస్తూనే ఉంటారు, ఎలా ప్రార్థించాలి, ఏ విధంగా ఉండాలి అని ప్రతిదీ ఒక ఉపాధ్యాయులాగా, గురువులాగా క్రీస్తు మాత్రమే శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. అయినా సరే శిష్యులు క్రీస్తు ఆరోహణమయ్యాక గ్రహించడం మొదలు పెడతారు. తర్వాత క్రీస్తుని జస్ట్ ఆయన పై వస్త్రము ముట్టుకుంటేనే రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పడింది. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, మోగవారికి మాటలు, ఇవన్నీ ఆశ్చర్యకార్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ ఆశ్చర్యపరిచేటువంటి కార్యాలు ఆయన చేశారు. అందుకే ఆయన్ని శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వీళ్ళందరూ టార్గెట్ చేసి ఆయనను శిక్షించాలి అని చెప్పి ఆలోచన చేశారు. సో ఈయన చేసే ప్రతి కార్యము, ఈయన కార్యము చేసిన తర్వాత సువార్తలో ఈయన ఆశ్చర్యకార్యముగా చేసినని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయిరి అని ఉంటుంది లాస్ట్ లో, ఆశ్చర్యపోయిరి అని చెప్పి పులిస్టాం. సో అక్కడి మనుషుల ఎక్స్ప్రెషన్స్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాశారు. ఎందుకు అనంటే ఈ వచనాలన్నీ నెరవేర్చబడాలి. తర్వాత ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఆశ్చర్యకరమే. తర్వాత ఆలోచనకర్త అంటే ప్రతి దానికి ఆయన ఆలోచించి ముందడుగు వేస్తాడు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే
వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని అందరూ కలిసి కొడుతూ రాళ్లతో కొడుతూ తీసుకొస్తారు క్రీస్తు దగ్గరికి. తీసుకొచ్చి ఈమె ఇట్లా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, ఏం చేయాలి ధర్మశాస్త్రం ప్రకారం? ఈమెనైతే అసలుకైతే రాళ్లతో కొట్టి చంపేయాలి, మరి ఇప్పుడు నువ్వేమంటావు అని అంటే, అప్పుడు ఆయన ఆలోచించి, సరే మీలో ఎవ్వరు ఇప్పటిదాకా పాపమే చేయలేదు, మేము ఇప్పటిదాకా పరిశుద్ధులమే, మేము ఇప్పటిదాకా కరెక్ట్గా ఉన్నాం అన్న వాళ్ళు ఫస్ట్ రాయి తీసి ఆమె వైపు వెయ్యండి అని అంటారు. వెంటనే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఆయన అంటే, నేను కూడా నీ మీద రాయి వేయను, నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తాను, వెళ్ళిపోయి ఇక్కడ నుండి చెయ్యొద్దు అంటే, అక్కడ చాలా ఆలోచించి అందరికీ సమాధానంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆ యొక్క సమాధానాన్ని ఆయన చెప్పటం జరిగింది. ప్రతి సిచ్యువేషన్స్ లో అలాగే జరుగుతూ ఉంది ఆయన. సో ఆయన వెళ్ళే ప్రతి ఒక్క చోటుకి కానీ, ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరిని సందర్శించే వేళలు కానీ ప్రతిదీ ఆలోచిస్తూ చేశాడు కనుక ఆయనకు ఆలోచనకర్త అని బిరుదు. అందుకే ఈ యొక్క సృష్టిని సృష్టించింది కూడా క్రీస్తే అని చెప్పి మొదట్లో మనం చూడొచ్చు. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. సో ఆ వాక్యమే ఈ యొక్క సృష్టి మొత్తాన్ని సృజించింది. సో ఈ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించింది, నివసించబోతుంది, నివసిస్తూ ఉంటుంది అని చెప్పి కాలానుగుణంగా మనకు యోహాను సువార్తలో సువార్తికుడు చాలా అద్భుతంగా ఆయన వర్ణిస్తూ ఉంటాడు. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏ విషయంలో ఈయన బలం చూడొచ్చు? ఏదైనా పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేయటము, పెద్ద పెద్ద కొండల్ని లేపేయటము, పెద్ద పెద్ద కొండల్ని పగలగొట్టటము, ఈ విధంగా ఆయన బలాన్ని చూపించలేదు, కానీ సృష్టిని తన కంట్రోల్లో ఉంది అని చెప్పి చూపించాడు ప్రతి ఒక్కరికి. ఇలాగే ఒక చోట గలిలయ అనే సరస్సులో వీరు ప్రయాణమే వెళ్తూ ఉంటే శిష్యులు ఆ తుఫానికి భయపడతారు. గలిలయలో తుఫాన్ వస్తే ఆ సరస్సులో వచ్చిన తుఫానుకు వీళ్ళందరూ భయపడి అల్లకల్లోలం అయిపోయి క్రీస్తుని వేడుకుంటే ఆయన లేచి ఒకే ఒక గద్దింపుతో గాలి, తుఫాను, ఆ యొక్క అలల ఉద్రిక్తత అన్నీ అప్పుడే వెంటనే ఆగిపోయాయి. సో ఆ విషయాన్ని, అలాంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటే సృష్టి మొత్తం ఆయన మాట వింటుంది, ఆయన బలవంతుడు అని చెప్పి ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత నిత్యుడగు తండ్రి, ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఉండువాడు అని చెప్పి బైబిల్ మనకి చాలా చోట్ల చెప్తా ఉంది. ఫస్ట్ ఆయన సృష్టించింది ఆయనే మనతో ఉంటూ వచ్చాడు, ఆయనే మనతో మాట్లాడుతూ వచ్చాడు, ఆయనే మనకు దగ్గర అవుతూ వచ్చాడు. తర్వాత ఆయనే మనము ఆయనకు దూరం అవుతూ ఉన్నామని అర్థమయ్యి ఆయనే శరీరధారిగా కిందకు వచ్చి ఆయనే మరల రక్తాన్ని ప్రోక్షించి ఆయనే మనలందరినీ తన రక్తంలో కొనుక్కొని ఆయనే మనల్ని ఇంకా దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇంకా తర్వాత రాకడ సమయం ఇంకా మనుషులందరూ దూరం అయిపోతా ఉంటారు. అప్పటికీ తన ప్రవక్తలను కొంతమందిని పంపించి మారుస్తూ ఉంటాడు. అప్పటికీ మారకపోతే తర్వాత చివరిలో ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటది. తర్వాత మళ్ళీ భూమి అంతా అంతమైపోయాక మళ్ళీ నూతన సృష్టిలో కొంతేళ్ళు బ్రతుకుతారు. అంటే ప్రతిసారి దేవుడు ఒక్కొక్క ఛాన్స్ ఇస్తూ వస్తాడు, ఒక్కొక్కసారి క్షమిస్తూ వస్తాడు, ఇంకొక అవకాశం ఇస్తూ వస్తాడు. ప్రతిసారి వారితోనే ఉంటూ వస్తాడు, కానీ త్వరగా ఆయన చేయి వదలడు అని చెప్పి బైబిల్ మొత్తం మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆయన మన చేయి త్వరగా వదిలిపెట్టడు. ఆయన వదిలాడు అని అంటే మనము దేనికి పనికిరాని వారంగా ఉంటాము. సో నిత్యుడగు తండ్రి, ఆయన ఎప్పటికీ మనతోనే ఉండువాడు అని చెప్పి. తర్వాత సమాధానమునకు కర్త, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ క్రీస్తు, ఈయన తండ్రికి కుమారుడు ఏ విధంగా పిలువబడ్డాడు అని అంటే, మనకు తండ్రికి సమాధానపరిచాడు అని అంటే, ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఆ తోటలో ఆదాము అమ్మగారు పాపం చేసేసి వారు దేవునికి దూరం అయ్యారు. అప్పటికీ దేవుడు దగ్గర అవుదామని చూస్తే వారిలో వారు కొట్టుకోవటము, చంపుకోవటము, ఇంకా పాపం ఎక్కువైపోతా ఉంటే భూమిని నాశనం చేస్తారు. భూమిలో ఉన్నటువంటి ప్రజలందరినీ జలప్రళయం తుడిచేసి మరలా నూతనంగా ప్రజలను పెంచుతూ వచ్చాడు. మరలా వాళ్ళల్లో కూడా మరలా విగ్రహారాధన ఇవన్నీ చేస్తూ వచ్చారు. అప్పటికి ఆయన సహిస్తూ ఉన్నాడు, కానీ ఆయన వారికి దూరంగా ఉన్నాడు. ఈ మనుష్యులకి దేవునికి మధ్యలో పాపము అనేటువంటి గోడ అడ్డుగా వచ్చేసింది.
ఈ గోడను, ఈ తెరను మధ్య నుండి చీల్చటానికి, మధ్య నుండి తీసివేయటానికి, డైరెక్ట్గా మనం దేవునితో మాట్లాడటానికి ఈ క్రీస్తు అనేటువంటి ఆయన ఉపయోగపడ్డాడు. ఈయనే మనకు సమాధానకర్త. మన ఇద్దరిని కాంప్రమైజ్ చేశాడు అనమాట ఈ క్రీస్తు. ఏమని కాంప్రమైజ్ చేశాడు? మనుషులకి ఏమని చెప్పారు? తండ్రి యొద్ద ఈ విధంగా ఉంటే నీకు ఉచితంగా నిత్య జీవాన్ని ఇస్తాడు. ఏంటి, ఏ విధంగా ఉండాలంటే, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ నీ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉండాలి. సో ఈ ఆజ్ఞలు కొత్తగా రూపింపబడ్డాయి. ఈ 2 ఆజ్ఞలు నువ్వు గనక పాటిస్తే నువ్వు తండ్రికి ఇష్టపడతావు. నీకు తండ్రి అంటే ఇష్టం అవుతుంది, తండ్రి నిన్ను ఇష్టపడతాడు. తండ్రి నిన్ను ఇష్టపడితే పరలోక రాజ్యానికి అంగీకారంగా ఉంటావు. జీవ గ్రంథంలో నీ యొక్క పేరు వ్రాయబడుతుంది. కాబట్టి ఈ విధంగా నువ్వు తండ్రితో తగ్గించుకొని తండ్రి ఎదుట ఈ విధంగా ఉండాలి అని చెప్పి క్రీస్తు మనలకు నేర్పాడు. క్రీస్తు తండ్రికి చెప్పినటువంటి మాట, వీరు నేను కొనుక్కున్నానంటే వీరందరినీ నా రక్తంతో నేను కొనుక్కున్నాను, వీరికి ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇక నుండి వీరు మారుతారు, మారిన ప్రతి ఒక్కళ్ళు నా నుండి నీ దగ్గరికి వస్తారు అని చెప్పి ఈయన తండ్రికి సమాధానంగా, మనకు సమాధానంగా మధ్యవర్తిగా ఉండటం జరిగింది. సో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి భూలోకంలో కూడా ఎవరైతే సమాధాన పరుస్తూ ఉంటారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారని కూడా ధన్యతలు క్రీస్తు చెప్పటం జరిగింది. సో ప్రవక్త చెప్పినట్లుగా ఈ వచనాలన్నీ నెరవేర్చబడటానికే ఆయన క్రీస్తు పుట్టుక అనేటువంటిది జరిగింది, క్రీస్తు పుట్టుక అనేటువంటి కార్యము జరిగింది అని చెప్పి మనం గమనించవచ్చు. తర్వాత ఇంకొకటి చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. సో ఇక్కడ మనకి తెలియజేసేటువంటి మాట ఏంటి అంటే, యుగ యుగాలు యాకోబు సంతానాన్ని పరిపాలిస్తాను, అలాగే ఆ రాజ్యము నేను స్థిరపరిచినటువంటి రాజ్యం అంటే క్రీస్తు స్థిరపరిచినటువంటి రాజ్యము, క్రీస్తు నిర్మించినటువంటి రాజ్యము, క్రీస్తు మన కొరకై ఏర్పరిచిన రాజ్యము, అది యుగ యుగాలు ఉంటది, దానికి ఇంకా ఎండింగ్ అనేది ఉండదు, యుగ యుగాలు అంతే ఉంటది అని చెప్పి. సో భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సృష్టికి ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ కాలం వరకు, ఈ కాలం నుండి ఈ కాలం వరకే ఉంటది, ఈ కాలం తర్వాత ఇక దాని లైఫ్ అయిపోతుంది, ఇక అది పని చేయదు, పనికి రానిది అయిపోయింది. ఆఖరికి మనుషులతో సహా, గాలితో సహా, వెలుతురుతో సహా వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ పరలోక రాజ్యము అంటే ఆయన సృష్టించినటువంటి రాజ్యమునికి మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు, అంతము లేదు అనేటువంటిది మనం గమనించవచ్చు. సో క్రీస్తు పుట్టుక ఏ కార్యములను మనకు జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మొదటి నుంచి మనం గమనిస్తే ఈ యొక్క రాజ్యము, ఈ యొక్క రాజ్య దండములన్నీ ఆయన కాళ్ళ మీద ఉంటాయి. రెండవది, ఆయన కన్యక గర్భంలో నుండి ఆయన పుట్టి మనలందరినీ రక్షిస్తాడు. తర్వాత నుండి చూస్తామంటే ఆయన యెషయా గారు కానీ, ఇర్మియా గారు కానీ, మీకా గారు కానీ వీరు చెప్పినటువంటి ప్రవచనములన్నింటినీ నెరవేర్చటానికే వచ్చాడు. తర్వాత కొన్ని ఆయనకున్నటువంటి పేర్లు, బిరుదులను ఆయన నెరవేర్చటానికి వచ్చాడు. ఆలోచనకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు, సమాధానపరిచేవాడు, వీటన్నిటిని నెరవేర్చి ఆయనే నిజమైన వాడు, మాట ఇస్తే తప్పడు. ఆల్రెడీ ఒక ఉత్తరాన్ని ఒక ప్రవక్తకి ఇస్తే అదే నెరవేర్చేవాడు, కానీ మాట తప్పేవాడు కాడు అని చెప్పి నెరవేర్చడానికి, చూపించటానికి ఆయన రావటం జరిగింది. ఆ యొక్క కార్యములన్నీ ప్రతిదీ జరగడం జరిగింది. మనం ఈరోజు చూసుకున్నట్లయితే లాస్ట్ వచ్చిన ఒకసారి చదువుదాం, 33.
ఆయన యాకోబు వంశస్థులు ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో ఆమెతో చెప్పాను. సో ఇక్కడ ఇంకొక ఆశ్చర్య కార్యము క్రీస్తు పుట్టుకలో ఏంటి అని అంటే ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. సో వేటి విషయంలోనైనా వేటికైనా అంతం అనేది ఉంటది, కానీ క్రీస్తు సృజించినటువంటి రాజ్యం మాత్రం అంతము లేనిది అనేటువంటిది తెలియజేస్తుంది. మొత్తంగా మనకి ఏం తెలియజేస్తుంది దీని ద్వారా అనంటే క్రీస్తు అనేటువంటి వాడు, క్రీస్తు అనేటువంటి ఒక పోలిక ఎప్పుడు వ్యతిరేకంగా అంటే అదొక సపరేట్ గా ఉంటది. ఆయనను ఎవరు పోల్చలేరు, ఆయనలో ఎవరు తప్పులు వెతకలేరు. ఈ విధంగా చేయలేదు, ఈ విధంగా మాట్లాడాడు, ఈ విధంగా మాట్లాడలేదు అనేటువంటివి ఎవరు నిందారహితుడు అంటే నిందలు కూడా ఎవరు చూపించలేని విధంగా ఈయన గుణగుణాలు ఉన్నాయి, ఈయన విధానాలు ఉన్నాయి, ఈయన మనకి తెలియజేసిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. సో ఆయన చాలా డిఫరెంట్ గా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు అనేటువంటిదే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ ద్వారా మనకి దేవుడు ఒక కన్యక గర్భం నుండి కూడా ఒక పిండాన్ని రప్పించగలడు అని ప్రపంచం మొత్తానికి తెలియజేశాడు. సృష్టి మొత్తాన్ని దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే కంట్రోల్ చేయగలడు అని చెప్పి తెలియజేశాడు. మరి ఇచ్చిన మాటను ఆయన మాత్రమే నెరవేర్చగలడు అని చెప్పి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము అంతము లేనిదై ఉండును అని చెప్పి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఆయన మాట మాత్రమే ప్రతి ఒక్కళ్ళు వింటారు, చివరికి ప్రతి ఒక్కరూ ఆయనకు విధేయులై ఉండాల్సిందే, తప్పదు అని చెప్పి ఆయన మాత్రమే చెప్పగలడు. కాబట్టి ఇందుకు ఈ క్రీస్తు పుట్టుక అనేటువంటి కార్యమును జరిగింది. ఇవన్నీ మనకు తెలియజేయటం జరిగింది. మనకు తెలియజేయటం వల్ల ఒక ఏంటి లాభం ఏంటి మనకు తెలియజేయటం మూలంగానంటే మనలో విశ్వాసం కలుగుతుంది. మనలో విశ్వాసం కలిగిందంటే మనం అందరము పరలోక రాజ్యంలో పాలిభాగస్తులై ఉంటాము. పరలోక రాజ్యంలో ఎందుకు పాలిభాగస్తులమై ఉండాలి అంటే మనము ఇక్కడ పరదేశులమై ఉన్నాము. మనము మన యొక్క సొంత గృహానికి వెళ్ళాలి. ఆ సొంత గృహానికి మనల్ని చేర్చడానికి ఆయన ప్రతి కార్యమును మన కొరకు ఓపికగా సహిస్తూ ప్రతీదీ చేస్తూ వచ్చాడు. ప్రతిదీ క్షమిస్తూ వస్తున్నాడు, ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. అదే మనము అక్కర్లేదు మీ ఇష్టం వచ్చినట్లు మీరు బ్రతకండి అని అంటే మనం ఎవరము ఇప్పటికీ బ్రతికి ఉండనేరము. ఈ భూమి మొత్తం చల్లా చెదురైపోయి ఉండేది. కాబట్టి దేవాది దేవుడు నేనే నిజ దేవుడును అని, సత్య దేవుడును అని ఆయన గూర్చి ఆయన చెప్పుకుంటూ ఉన్నటువంటి విధానమును మనం ఇప్పుడు గమనించాం. కాబట్టి ఈ యొక్క మాటలు దేవుడు మన హృదయంలో బలంగా నాటుకుపోవాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. ఈ యొక్క క్రీస్తు పుట్టుక అనేటువంటిది అద్భుత కార్యం అన్నమాట. జ్ఞానులు వచ్చే సన్నివేశం కానీ, గొర్రెలు వచ్చే సన్నివేశం కానీ, గొర్రెలకు దూతలు కనబడటం అనేది సన్నివేశం కానీ, రాజు చిన్నపిల్లల్ని చంపాలన్న ఉద్దేశంతో అంటే ఈ యొక్క ప్రతి కార్యక్రమము ఆయన పుట్టుక నుంచి ఆయన 30 ఏండ్లు వచ్చేదాకా ఆయన ఏ విధంగా బ్రతికాడు అనేటువంటి చాలా అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. వీటిలో చాలా మర్మాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాటలు ఈ యొక్క రాత్రి కాలంలో దేవుడు మన వినికిల్లో ఆశీర్వదించి దీవించి ఈ యొక్క వాక్యానుసారంగా మనల్ని నడిపించులాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినను బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి, మేము ఈరోజు నా తండ్రి ప్రభా విన్నటువంటి వాక్య భాగం బట్టి మీకు స్తుతులు. నా తండ్రి, మీరు మా కొరకు తండ్రి ప్రభా చేసినటువంటి గొప్ప గొప్ప త్యాగాలను బట్టి మీ కృతజ్ఞతలు. అయ్యా నా తండ్రి, మీరు మాకు ఎన్నో విషయాలు తెలియజేయాలని నా తండ్రి ప్రభా ఎంతో తండ్రి ప్రభా శ్రమ పడుతూ ఉన్నారు నాయన, శ్రమ పడుతూ వచ్చారు నాయన. ఆయన తండ్రి దీనుడుగాను దరిద్రుడుగాను మా కొరకు భూలోకానికి వచ్చిన తండ్రి ప్రభా ఇంత గొప్ప ఆశ్చర్యకార్యములను మా ఎదుట చేసి, మా కళ్ళ ముందు చేసి, మా యొక్క మనసులను మనస్తత్వములను మార్చి తండ్రికి మమ్మల్ని దగ్గరగా చేస్తున్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు. ఆయన తండ్రి, మా యొక్క భక్తి జీవితంలో నా తండ్రి ప్రభా ఇటువంటి ఎన్నో వాక్యములు, ఎన్నో అనుభవాలను తండ్రి మా అందరికీ అనుగ్రహించండి. అయా నీ యొక్క నిత్య రాజ్యంలో మేమందరము పాలుభాగస్తులై ఉండటకు సహాయం చేయండి. అయా మేము విన్నటువంటి ఈ వాక్య భాగము మేము
విన్నటువంటి ఈ మాటల ద్వారా నా తండ్రి ప్రభా మేము నీ యందు అధిక విశ్వాసము కలిగి నా తండ్రి అయ్యా తండ్రి ప్రభా నీ యందు విధేయత చూపువారులుగా తండ్రి ప్రభావములను మార్చండి నా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు. మా కొరకు చేసినటువంటి ఎన్నో కార్యములు బట్టి మీ కృతజ్ఞతలు అయ్యా నా తండ్రి. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం ఈ యొక్క రేపు వచ్చే ఆదివారం దాకా ఇప్పటిదాకా ఈ రాత్రి కాలం దాకా మమ్మల్ని మీ సజీవ రెక్కల్లో ఉంచుతండి ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కాచి కాపాడి మరలా తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధికి ఈ రాత్రి కాలం మేమందరం సమకూడి అయ్యా తండ్రి పాటలు పాడే విధానంలో కానీ తండ్రి వాక్య భాగం వినే విధానంలో మీకు తోడుగా ఉన్న విధానం బట్టి మీకు కృతజ్ఞతలు అయ్యా తండ్రి ప్రభా. మరలా రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభా ఆదివారపు ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. రేపు వెళ్ళబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. వాతావరణమును మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఆయా సండే స్కూల్కి వచ్చేటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆయా సండే స్కూల్కి పంపేటువంటి ప్రతి ఒక్క అయితే తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ఏ ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నామో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా నీ యొక్క ప్రేమను తెలుసుకొని తండ్రి నీ యొక్క సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి నా తండ్రి. ఇదే విధంగా మినిస్ట్రీని అభివృద్ధి పరచండి నా తండ్రి ప్రభా. ఆశీర్వదించండి నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతని యొక్క నామంలో తీర్చండి నా తండ్రి ప్రభా. సంఘస్థులు చేసే ప్రార్థనలు ఆలకిస్తున్నా తండ్రి ప్రభా. అయా నీవు ఉన్నావు అన్న తండ్రి ప్రభా. సంఘస్థులందరూ నమ్మిన తండ్రి నీ యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. అయా ప్రతి ఒక్క కార్యము ఆశ్చర్యకార్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. అయా తండ్రి జరిగిన వాటిని వారు తండ్రి ప్రభు మౌనంగా ఉండకుండా నీ యొక్క ఆశ్చర్యకార్యములు 10 మందికి చెప్పేవారుగా ఉండటకు సహాయం చేయండి. నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి నా తండ్రి. నీకు స్తోత్రం. మేము ఇప్పుడు ఈ కోరికను ముగించుకొని మా యొక్క స్వగృహానికి మేము వెళ్ళబోచుండగా రాకపోకలు తోడుగా ప్రొద్దునే లేచి మీ యొక్క కార్యక్రమానికి బయలుదేరబోచుండగా ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించి సాయంత్రములకు మరలా మా ఇంటికి క్షేమంగా ఇంటికి వెళ్ళుటకు సహాయం చేయండి. అయ్యా ఇంత గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు, మీ కృతజ్ఞతలు. అయ్యా తండ్రి మేము ఇప్పుడు నిద్రపోచుండగా మా పడకల చుట్టూ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చినటువంటి గొప్ప జీవితంలోను ఆరోగ్య విషయంలోను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏస్తున్నాం బట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నేను ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ